దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నూతన సంవత్సరంలో దేవుని నూతన వాగ్దానములు, నూతన ఆత్మాభిషేకము, నూతన ఆరంభములను గురించి ధ్యానించుకుంటూ ఉన్నాం. దేవుడు ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా తెలియజేసినటువంటి వాగ్దానములను ధ్యానించుకుంటున్నాం. మరి గర్భమున రూపింపబడక మునుపే, గర్భములో నేను నిన్ను రూపింపబడక మునుపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అని యెహోవా వాక్కు ప్రవక్త అయినటువంటి ఇర్మియాకు మరి ప్రత్యక్షమవడాన్ని మనం చూసాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4-5 వచనాలు. అప్పుడు మరి ఇర్మియా అంటున్నాడు, అయ్యా నేను బాలుడను. ఆయన అంటున్నాడు, ఇదిగో అందుకు ఇర్మియా అంటున్నాడు, అయ్యో ప్రభువా యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చాను. నేను బాలుడననవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి దేవుడు తల్లి గర్భమున మనము రూపించబడక మునుపే మన కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది కేవలము ఇర్మియా గారికి మాత్రమే పరిమితము కాదు, కానీ దేవుడు నీ కొరకు నా కొరకు మరి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగి ఒక ఉద్దేశంతో ఈ లోకంలో క్రీస్తు ప్రభుల వారి యందు మనలను సృష్టించి ఆయన మహిమార్థము మనలను ఈ లోకంలో నేటికి సజీవ లెక్కలో ఆయన ఉంచాడు. కాబట్టి ఈరోజు నీవు నేను చేయవలసింది ఏమిటి అంటే దేవుని చిత్తాన్ని జరిగించవలసిన వారంగా ఉంటున్నాం. దేవుని ప్రత్యక్షతను పొందుకొని ఈ నూతన సంవత్సరంలో మరి దేవుని పిలుపునందుకొని నీవు నేను దేవునితో ఒక నూతన ఆరంభము, ఒక నూతన అనుభవంలోనికి నడిపించబడవలసినటువంటి వారమై ఉంటున్నాం. దేవుడు మన జీవితాల్లో కలిగి ఉన్నటువంటి ప్రణాళికలను నెరవేర్చాలి అంటే నీవు నేను ఆయన స్వరాన్ని వినగలగాలి. హల్లెలూయా. ఆయన స్వరాన్ని నీవు నేను ఎలాగూ వినగలుగుతాము అంటే ధ్యానించుకున్నాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. ఆ ధర్మశాస్త్రములో, ఈ యొక్క పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు తన చిత్తాన్ని మరి మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు. నీవు నేను ఆ దేవుని మాటల ద్వారా నిత్యము ఆయన స్వరాన్ని వింటూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆయన మనతో మాట్లాడగలడు. ఆయన చిత్తాన్ని మనకు తెలియజేయగలడు. కాబట్టి ఇదిగో నీవు మరి ఆ ఇర్మియా వలె, ఇర్మియా అంటున్నాడు, అయ్యా నేను బాలుడను మాట్లాడుటకు నాకు శక్తి చాలదని ఇర్మియా వెనుకడుగు వేస్తున్నాడు. అన్నా సహోదరుడు, అన్నా సహోదరి, ఈరోజు నీవు కూడా అలాంటి స్థితిలో ఉన్నావేమో. దేవుని వాక్యాన్ని మరి చదవటానికి నాకు జ్ఞానం సరిపోవటం లేదు, దేవుని కార్యాలు జరిగించడానికి నాకు శక్తి సరిపోవడం లేదని నీవు అనుకొనవద్దు. ఎందుకంటే ఆ సృష్టికర్త అయిన దేవుడే సమస్తాన్ని మనకు అనుగ్రహించేటటువంటి వాడు. చూడండి, మరి ఆ ఇర్మియాతో దేవుడేమంటున్నాడు, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నేను బాలుడననవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. ఇర్మియా అంటున్నాడు, అయ్యా నేను బాలుడను ప్రభువా, నాకు మరి శక్తి లేదయ్యా, మాట్లాడటకు నాకు శక్తి చాలదని ఇర్మియా అంటే దేవుని జవాబు వినండి ప్రియులారా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు.
యిర్మీయాతో మాట్లాడిన దేవుడు నేడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఇదిగో చిత్తగించుము. క్షమించాలి. యెహోవా నాకీలాగు సెలవిచ్చెను, నేను బాలుడను అనవద్దు. మరి ఈరోజు నేను బలహీనుడని నీవు అనుకుంటున్నావేమో. నేను మరి జ్ఞానం లేనివాడనని నీవు అనుకుంటున్నావేమో. శక్తి లేనివాడనని నీవు అనుకుంటున్నావేమో. నేనే పాటి వాడను అనుకుంటున్నావేమో. ఆ గొప్పతనము నీది కాదు. ఆ జ్ఞానము నీది కాదు. ఇది శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని పరిశుద్ధాత్మ వలననే ఇది సాధ్యమని నీవు నేను జ్ఞాపకం చేసుకొనవలసినటువంటి వారమై ఉంటున్నాం. కార్యము జరిగించేది దేవుడు ప్రియులారా. ఇదిగో నీవు నేను చేయవలసింది ఏమిటి అంటే దేవుని ఆజ్ఞకు లోబడి ఆయన మరి మనకు జ్ఞానమును అనుగ్రహించే కొలది ఆయన మాటలను, ఆయన మరి ఆజ్ఞలను మనము తెలియజేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. నేను బాలుడననవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. మనం చేయవలసిన పని ఏమిటి అంటే దేవుడు పంపు చోటికి మనం వెళ్ళడానికి సిద్ధపాటు కలిగినటువంటి వారమై ఉండాలి. మరి దేవుని స్వరాన్ని ముందుగా నీవు నేను వినగలిగినటువంటి వారమై ఉండాలి. విన్న తర్వాత మరి ఆయన పంపే చోటుకెల్లా వెళ్ళడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారముగా ఉండాలి. అంతేకాదు మరి నీవు నేను ఆయన ఆజ్ఞాపించిన సంగతులన్నిటినీ బోధించటానికి ధైర్యము కలిగినటువంటి వారమై ఉండాలి. హల్లెలూయా. మరి ఇవన్నీ మనకు ఎలాగూ సాధ్యమంటే దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నేను బాలుడనని నీవు అనవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు నీవు నేను భయపడవలసినటువంటి అవసరం లేదు మనకి. ఇదిగో విడిపించగల సమర్థుడు, నడిపించగల సమర్థుడు, కాపాడగల దేవుడు, సృష్టికర్త అయిన తండ్రి అయినటువంటి దేవుడు మనతో కూడా ఉన్నాడు. ఆయన తన ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా నిత్యము మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా తన ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో మనం ఆ మాటలు చూస్తాం. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి ద్వారా మనతో మాట్లాడాడు. హల్లెలూయా. ఆ యేసు క్రీస్తు ప్రభుల వారు మనల్ని ఏర్పరచుకున్నాడు. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నానన్నాడు యేసయ్య. యోహాను సువార్త నేటి దినాన ధ్యానించాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. ఇదిగో మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. దేవుడు మనల్ని నియమించుకున్నాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు, మరి మనల్ని పిలుచుకున్నాడు. ఎందుకు? ఆయన నిమిత్తము ఫలించాలని, ఆయన నామాన్ని మహిమపరచాలని, అనేకులకు తన ప్రేమను, తన కృపను, తన రక్షణను ప్రకటించాలని. మరి యిర్మీయాను పంపినటువంటి దేవుడు మనలను కూడా మరి పంపుతూ ఉన్నాడు. యేసయ్య అన్నాడు కదా, ఇదిగో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మిన వారి వలన సూచక క్రియలు జరుగుతాయి. రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి. మరి సర్వభూమి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని యేసయ్య మనకు ఆజ్ఞ ఇచ్చాడు. నా సహోదరుడా, నా సహోదరి, ఆ క్రీస్తు ప్రభుల వారి ఆజ్ఞను నీవు నేను గైకొనవలసినటువంటి వారమై ఉంటున్నాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మీరు సర్వలోకమునకు వెళ్ళి
సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెలగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. హల్లెలూయా. ఈరోజు మరి ఆయన ఆజ్ఞకు నీవు నేను లోబడవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఆయనే మనకు తోడయ్యుండి మనల్ని నడిపిస్తాడు. మరి ఈ లోకాన్ని చూసి నీవు నేను భయపడవలసిన అవసరం లేదు. దేవుడు అన్నాడు, వారికి భయపడకుము. ఇర్మియాతో దేవుడు వాగ్దానం చేశాడు, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను. హల్లెలూయా. విడిపించగల దేవుడు మనకు తోడయ్యున్నాడు. హల్లెలూయా. యెహోవా నా ఆశ్రయము, నా దుర్గము, ఆయన నాకు రక్షణకర్త అయిన దేవుడు, నేనెవరికి భయపడతానని దావీదు అంటున్నాడు. ఆయన ఆజ్ఞకు లోబడదాం. ఇదిగో నేను నీకు తోడయ్యున్నాను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకును, విరగగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు ఆయన ఆజ్ఞకు లోబడితే ఇదిగో దేవుడు నిన్ను వాడుకుంటాడు తన మహిమార్థమై. దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాటిని పెళ్లగించటానికి, విరగొట్టడానికి, నశింపజేయటానికి, సాతాను మరి కోటలను పడద్రోయటానికి, దేవుని రాజ్యమును కట్టడానికి, దేవుని ప్రజలను నాటటానికి దేవుడు నిన్ను నియమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నా సహోదరుడా, నా సహోదరి, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన స్వరాన్ని వినడానికి ఈ నూతన సంవత్సరంలో మన హృదయములను, మన మనస్సులను సిద్ధపరచుకుందాం, నూతన పరుచుకుందాం. ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన మరి సువార్తను సర్వ సృష్టికి ప్రకటించడానికి సిద్ధపడదాం. దేవుడే మరి మనలను ముట్టి తన జ్ఞానమును, తన మాటలను మన యందుంచి ఈ లోకమంతటికి తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి సువార్తను, ప్రేమను, రక్షణను ప్రకటించడానికి దేవుడు మనలను ప్రతిష్ఠించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇచ్చము కలిగినటువంటి మా దేవ, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు ఇచ్చిన ప్రభువా మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అవును మా ప్రభువా, మీ ఆజ్ఞలకు లోబడి మీ సువార్తను ప్రభువా మీరు మాకు అనుగ్రహించినటువంటి మాటలను మీరు పంపిన చోటికెల్లా మేము వెళ్ళడానికి సిద్ధపాటు కలిగినటువంటి మనస్సును, హృదయాన్ని మాకు దయచేయండి ప్రభువా. మీరే మీ మాటలు మాయందుంచి ఈ లోకంలో అనేకులను మీ రక్షణలోనికి నడిపించడానికి ప్రభువా, సాతాను కోటలను కూల్చడానికి, అంధకారమైన సంబంధమైన చీకటి రాజ్యాన్ని కూల్చివేసి మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి రాజ్యమును కట్టడానికి, నిర్మించడానికి ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తి, అభిషేకం, బలమును మాల ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాము. కనికరం గల మా తండ్రి, వర్తమానాలు వినిచున్న మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటిని దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి. ప్రత్యేకంగా మా యవ్వన బిడ్డలను ప్రభువా మీ పరిశుద్ధాత్మ చేత అభిషేకించి మీ మహిమ గల సాధనాలుగా వాడుకోమని మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. షలోమ్.